రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల్ని మోసాలు మాయలతో పాలన సాగిస్తూ వెన్నుపోటు పొడిచిందని, ఇచ్చిన హామీలన్నింటినీ అటకెక్కించిందని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీఏసీ సభ్యురాలు వంగగీత విశ్వనాథ్ తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు వెన్నుపోటు పాలనకు 2 ఏళ్ల పేరుతో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా పిఠాపురంలో వైసీపీ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టాయి. ముందుగా పిఠాపురం మహారాజకోట ఆవరణలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి వంగగీత విశ్వనాథ్ భారీ ర్యాలీగా బయలుదేరారు. ఈ ర్యాలీ కోటగుమ్మం సెంటర్ మీదుగా పిఠాపురం మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకుంది. అక్కడ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వంగగీత విశ్వనాథ్, జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, ఎస్ఈసీ సభ్యులు గండేపల్లి బాబీ, పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు చేతుల మీదుగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భారీ ర్యాలీగా చర్చ్ సెంటర్, బంగారమ్మ రావిచెట్టు సెంటర్ మీదుగా అంబేద్కర్ సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. దారి పొడవునా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 2 ఏళ్లలో రాష్ట్ర ప్రజలు అధోగతి పాలయ్యారని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. అనంతరం వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. 100 కోట్లతో శాంక్షన్ అయిన ఉప్పాడ రైల్వే గేట్ ఫ్లైఓవర్ 100 కోట్లు శాంక్షన్ అవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి 60 కోట్లు, జగన్మోహన్ రెడ్డి గారు 40 కోట్లు శాంక్షన్ చేస్తే ఇప్పటికి ఒక్క అడుగు కూడా పడలేదు. ఇదే అభివృద్ధి అంటే. అంతేకాదు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ IIFT భారతదేశంలోనే 3వ స్థానాన్ని పిఠాపురం నియోజకవర్గానికి తీసుకొస్తే గత ప్రభుత్వంలో, అంతకు ముందున్న ప్రభుత్వంలో దాన్ని తీసుకెళ్లి విశాఖపట్నంలో పెట్టాలంటే పోరాటం చేసి నిర్మలా సీతారామన్ గారిని, పీయూష్ గోయల్ గారిని ఒప్పించి వారిద్దరి చేత ఇక్కడ ఓపెన్ చేయించి ఈ రోజు అభివృద్ధి జరిగే విధంగా చేస్తే, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో మేం చేసిన దాన్ని అది మేం చేసాం. ఏం చేశారు? మీరు చేసింది ఏంటో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పిఠాపురానికి 3 రైల్వే గేట్లు ఉంటే గోర్స రైల్వే గేట్, మారాపురం రైల్వే గేట్ లో RUB లేసి చూపించాం. 3వ గేట్ మధ్యనున్న గేట్ కి 100 కోట్లు శాంక్షన్ చేయించాం. అభివృద్ధి లేదు. పాలిటెక్నిక్ శాంక్షన్ చేయించాం. అదే విధంగా కాలేజీలు శాంక్షన్ చేయించాం. స్కూల్ బిల్డింగ్లు శాంక్షన్ చేయించాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ తీసుకొచ్చాం. మీరేం తెచ్చారు? మీరు తెచ్చింది ఏంటో చెప్పండి. ఆయుష్ కాలేజీ, ఆయుష్ హాస్పిటల్ మేము శాంక్షన్ చేయించి బిల్డింగ్ కట్టించాం. కనీసం మీరు ఓపెన్ కూడా చేయలేదు. సచివాలయాలు నిర్వీర్యం చేశారు. రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేశారు. హెల్త్ సెంటర్లు నిర్వీర్యం చేశారు. మీరు చేసింది ఏదన్నా ఉందంటే మూత పెట్టి మూసేశారు. కూటమి అంటే మూసేయడమేనా? ముగ్గురు కలిసి ముంచారంటారు కదా, ఆ విధంగా నియోజకవర్గాలు, రాష్ట్రంలో అభివృద్ధిని ముంచేశారు. ప్రజల్ని అన్యాయంలో ముంచేశారు. అందుకనే వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షాన నిలిచింది. ఈ అన్యాయాన్ని చూస్తూ సహించం. 17 మెడికల్ కాలేజీలు తెస్తే వాటిని మూసేశారు. ఇవాళ నిరుద్యోగులకు వృత్తి కల్పించమంటే DSC పెట్టి మీ సొంత మనుషులకి, మీకు కావలసిన వాళ్ళు పరీక్షలు రాకపోయినా సరే పోస్టింగ్లు ఇచ్చేసే పరిస్థితిలో మీరు ఉన్నారు. విద్యార్థుల్ని అందరినీ కూడా అన్యాయం చేశారు. కాబట్టి మా నిరసన తెలియజేశాం. ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబాల నాయకుల యొక్క నాయకత్వంలో, వారి సహకారంతో ఈ రోజు పెద్ద ఎత్తున అందరూ కూడా ప్రజలకి అండగా నిలబడి ఈ రోజు ఈ యొక్క ర్యాలీని అందరూ కూడా జయప్రదం చేశారు. వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక నుంచి తీవ్రంగా ప్రజల కోసం పోరాడతాం.